అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 24వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆర్థికంగా ఎదుగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తారు. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనులు త్వరతగిన విజయాన్ని అందిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లాభం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తొలగిన ఆనందం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. మనసు పెట్టి పనిచేస్తే విజయం అందుతుంది. మిత్రుల వలన మేలు చేకూరుతుంది. శ్రమ తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అదేవిధంగా మంచి శుభ ఫలితాలు వెలువడిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలుకున్నా జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గొప్ప పనులు చేపడతారు. అనుకున్నది సిద్ధిస్తుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహిస్తారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన అదేవిధంగా ఉద్యోగాలు
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగున చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగిన నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు ఏర్పడిన సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు అందిన అదేవిధంగా మిత్రుల కలయిక ఆనందం ఏర్పరుస్తుంది. మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. అదేవిధంగా ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీర్తిని గడిస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.